హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ. నేనైతే టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి కిందున్న కుండీలన్నీ కూడా తీసేసి పైన పెట్టి స్లోగా స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అయితే ఇంతకుముందు చాలా ఇయర్స్ నుంచి ఉన్న కుండీలన్నీ కూడా లాస్ట్ సమ్మర్లో ఎంత మనం కేరింగ్ తీసుకున్నా చాలా మొక్కలు అయితే నిద్రపోయాయి అన్నమాట. సో నేనేం చేశాను, కుండీలన్నీ కూడా తీయించి పైన పెడదాము. యాక్చువల్గా అయితే హస్బెండ్కి టెర్రస్ గార్డెనింగ్ పెట్టడం ఇష్టం లేదు. 2 థింగ్స్ ఉన్నాయి. ఎందుకనంటే ఫస్ట్ థింగ్, ఇవన్నీ పైకి యాక్చువల్లీ ఎప్పుడు టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసినా యాక్చువల్లీ నేను ఒక 2 టైమ్స్ పెట్టి ఫెయిల్ అయ్యాను అనమాట. ఇది 3rd టైం మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఫెయిల్ ఎందుకు అయ్యాను అంటే అప్పుడు బ్యూటీ పార్లర్ కూడా ఉండేది, అది కూడా ఒక రీజన్. తర్వాత కొన్ని రీజన్స్ వల్ల కూడా తీసేసాము. అయితే అప్పుడు నేను హస్బెండ్ కలిసి చేసుకునే వాళ్ళం అన్నమాట. కుండీలు అది పైకి పట్టుకెళ్ళి అలాగా, అదంతా కూడా 4 years బ్యాక్ మ్యాటర్. అయితే ఇప్పుడు హస్బెండ్ అయితే ఎందుకు వద్దన్నారంటే 2 రీజన్స్. ఒక రీజన్ ఏంటంటే, నేను నీకు హెల్ప్ చేయలేను టెర్రస్ గార్డెనింగ్లో అవన్నీ కుండీలు పెట్టడానికి కానీ దేనికైనా. రెండో రీజన్, పైన మేడ అంతా కూడా చెత్త చెత్త చేసేస్తావు, అంతా కూడా ఇంకా ఎర్రమట్టి ఇదే కనపడుతుంది, నాకు అలా ఇష్టం లేదు అని. కానీ చివరికి కొంచెం ఆఫీస్ టైమింగ్స్ లేట్గా రావడం వల్ల నాకు కూడా బోర్గా అనిపిస్తుంది అని చెప్పి ఇంక సరే పెట్టుకో అని చెప్పేసి అని అన్నారనమాట. సో అయితే ఒక అమ్మాయిని పెట్టుకో కుండీలు పైకి పట్టుకెళ్ళడానికి అని అన్నారు. ఈవిడ ఏమిటి అంటే ఇంటి పనికి ఇటుకలు అది మోయటానికి వెళ్తారు కదా, ఆవిడ దొరికిందనమాట. ఆవిడని తీసుకొచ్చి కుండీలు అది మోయిపించి పైన పెట్టించాను. మనం మామూలుగా డస్టింగ్ వర్క్ వేరే వర్క్ చేసే వాళ్ళు అయితే ఈ కుండీలు మోయడం చాలా కష్టం పైకి. సో ఆవిడైతే చాలా హెల్ప్ చేసింది, చాలా బాగా ఫట్మని మోసేసింది అనమాట. మనమైతే అట్లా మోయలేము, వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు ఇటుకలు అది మోస్తారంట. సో అదనమాట సంగతి. అయితే మన కుండీలన్నీ పైకి వచ్చేసాయి. అయితే నేను ఏ కుండీ ఇప్పుడైతే టైం మీరు చూస్తున్నారా ఫ్రెండ్స్, ఒక 3 అవుతుందన్నమాట మధ్యాహ్నము. అంత ఎండలో మొత్తం కుండీలన్నీ అయితే నీట్గా ఆర్గనైజ్ చేసేసాను. ఎందుకు ఆవిడతో పెట్టించాను, ఎందుకు అంటే ఆల్రెడీ మనం గోపాల్ నర్సరీ నుంచి వెజిటేబుల్ సాప్లింగ్స్ తెచ్చుకున్నాం కదా, అవన్నీ నాటేసేయాలి. అప్పటికే 2 days అయిపోతుంది. మళ్ళీ ఎందుకు అవన్నీ పక్కన పెట్టి ఎండబెట్టడం అని చెప్పి కుండీలు అయితే ఆర్గనైజ్ చేసేసి అన్నీ కూడా చక్కగా కొన్ని అయితే నాటేశాను. ఈవినింగ్ కొంచెం రెస్ట్ తీసుకుని ఈవిడికి కుండీలు సెట్ చేసేసి వెళ్ళిపోయిందనమాట. మళ్ళీ నేను ఒక 1 hour రెస్ట్ తీసుకుని 5:30కి అలాగా కొన్ని అయితే సాప్లింగ్స్ని నాటేశాను అనమాట. హస్బెండ్ వచ్చేసరికి ఈవినింగ్ 8-8:30 అయిపోతుంది. అందుకని చెప్పి నేనే కొన్ని నాటేశాను. సో ఆ హస్బెండ్ అయితే కాల్ చేసి కుండీలన్నీ పైన పెట్టించేసావా, నేను వచ్చాక ఆర్గనైజ్ చేద్దాము, సిస్టమేటిక్గా పెట్టుకుందాము ఒక లైన్లో అట్లా అని ఫోన్లో చెప్పారు. కానీ నేను చెప్పాను లేదు, అప్పటికే ఆమె మొత్తం అంతా కూడా ఆమెతోనే సెట్ చేయించేసుకున్నాను, పెట్టేసింది అని. ఇంకా ఆయన అయితే ఇంకా హ్యాపీ అనుకోండి. మొత్తానికైతే కుండీలన్నీ కూడా తెచ్చేసి పైన పెట్టేశాము. అలాగే నేను చాలా మందార మొక్కలు, కొన్ని పూలు, నిచ్చిమల్లి మొక్కలు ఇలాంటివి కూడా తెచ్చాను ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే మన బ్రింజాల్ కానీ టొమాటో కానీ లేదనంటే ఇంకా బీరపాదులు ఏం పెట్టినా పైన బటర్ఫ్లైస్ వచ్చాయి అనుకోండి, పాలినేషన్కి బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి చాలా ఫ్లవర్ మొక్కలు ఉంటే త్వరగా బటర్ఫ్లైస్, బీస్ అయితే వస్తాయి. అందుకని చెప్పి నేను అక్కడ పూలు పూచే మొక్కలను కూడా చాలా మట్టుకైతే మాత్రం పెడుతున్నాను. ఎందుకనంటే అవి బటర్ఫ్లైస్ వచ్చినప్పుడు పాలినేషన్కి ఉపయోగపడుతుంది అన్నట్టు. చాలా ఖాళీ కుండీలు కూడా ఉన్నాయి. ఇవి కుండీలు అయితే అప్పుడు మనం విల్లా తీసుకున్న కొత్తలో టెర్రస్ గార్డెనింగ్ కోసం అన్నట్టే తీసుకున్నాము, కానీ మెయింటైన్ చేయలేకపోయాము. ఈసారి చాలా పట్టుదలగా పెడుతున్నాను అనమాట, మెయింటైన్ చెయ్యాలి అన్నట్టు. చూద్దాము. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇన్ని కుండీలు అయితే ఉన్నాయి. చాలా మట్టుకి ఫ్రంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి కదా ఈ పింగాణి కుండీలు, ఇవి కూడా తీసుకొచ్చేసాను అన్నట్టు. ఫ్రంట్ ఏరియా కొంచెం కార్ పార్కింగ్ ఇబ్బంది అవుతుంది. సో కొంచెం అప్పుడప్పుడు ఇంటి ముందు పెట్టుకోవచ్చు అన్నట్టు ఇంటి ముందు కుండీలు అయితే తీసి ఇలా ఆర్గనైజ్ చేస్తాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలాగా చక్కగా అయితే మాత్రం ఇలా పెట్టామన్నమాట. ఆవిడ వెళ్ళిపోయింది.
ఈవినింగ్ అయితే మళ్ళీ నేను వచ్చి 1 గంట రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ వచ్చి ఎక్కడెక్కడ కొంచెం వంకాయ పొద్దుపోయింది చూసారా, డార్క్నెస్ వచ్చేసింది. కొన్ని అయితే వంకాయ మొక్కలు అలాంటివి అయితే కొన్ని నేను నాటేసాను అనమాట. ఏదైనా మనం టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డేనే మొత్తం 100% అయిపోదు. కనీసం ఒక 30-40% అయినా కూడా చాలా హ్యాపీ అన్నట్టే. ఎందుకంటే మనం వంగనారు, టమోటా, మిర్చి ఇలాంటివన్నీ పెట్టినాక మనకి ఒక 10-15 డేస్ అయ్యాక అవి పెరుగుతాయి కదా. తర్వాత మనం ఎలా స్లోగా స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి అన్ని మొక్కలు పెట్టేద్దాము అంతా ఒకేసారి అని అంటే కూడా అది పాసిబుల్ అవుతుంది. ఇవైతే పెద్ద కుండీలు అనమాట. వీటిలో ఏదైనా కొంచెం నేను ఒకటి పపాయ ప్లాంట్ వేద్దామని అనుకుంటున్నాను. కొంచెం క్రీపర్స్ కానీ కొంచెం బలానికి ఉపయోగపడతాయి అన్నట్టు. వీటిల్లో అయితే వంగనారు అయితే చక్కగా వేసేసుకున్నాను. మట్టి కూడా చాలా లూజ్గా ఉంది. కోకోపీటు, వర్మీ కంపోస్టు ఇవన్నీ వేసి కల్పించిన మట్టే కాబట్టి ఎప్పటికప్పుడు మనం వాటిని లూజ్ చేస్తూనే ఉంటాం కాబట్టి పెద్ద కష్టం అనిపించలేదు ఈసారి టెర్రస్ గార్డెనింగ్ పైన పెట్టడం ఏదైనా కూడా. నేనైతే కొన్ని గోంగూర మొక్కలు, ఆకుకూరలు కూడా తెచ్చుకున్నాను కదా, గోంగూర మొక్కలు ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే నాటేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే పాలకూర మొక్కలు కూడా తీసుకుని వచ్చాను కాబట్టి నేను పాలకూర మొక్కలు కూడా నాటేసుకున్నాను. యాక్చువల్లీ విత్తనాలు కూడా వేసుకోవచ్చు. అయితే అయిపోయింది, ఈవినింగ్కి నా పని అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి లేచి హస్బెండ్ నేను జీరా వాటర్ పైకే తెచ్చేసుకున్నాం అనమాట. మార్నింగ్ జీరా వాటర్ తాగుతాం కదా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్తున్నారు హస్బెండ్ వ్యూవర్స్కి. అయితే జీరా వాటర్ తాగేసి ఏమేమి మొక్కలు వేయాలి చూసి మొత్తం వేసేసాం అనమాట. మళ్ళీ హస్బెండ్ 7 o'clock కల్లా ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోతారు. ఈ లోపు నీకు ఒక 1 hour హెల్ప్ చేస్తానని నాతో పాటు పైకి వచ్చారు. టమాటా నారు అంత రాదని నాకు అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఎందుకో హోప్ తీసుకొచ్చాను అనమాట. సో టమాటా నారు వేసి చూద్దాము. దీనికోసం వెతుకుతున్నాను నేను ఇందాక నుంచి. అక్కడక్కడ ఒక టమాటా మొక్క పెడదాము, ఎందుకంటే ఇక్కడ పాలకూరే కదా పెట్టాము. సో ఫ్రెండ్స్, టమాటా నారు అయితే చక్కగా వేసేసుకున్నాం అనమాట. ఆల్రెడీ కింద లాస్ట్ టైంది చూస్తున్నారా వంకాయది ఎంత బాగా పెరిగిందో, పైకి తెప్పించేసాను. ఇది కూడా ఆల్మోస్ట్ కింద 80% కుండీలన్నీ పైకి వచ్చేసాయి అన్నమాట. సో ఇప్పుడు మిరప మొక్కలు ఉన్నాయి, వీటి కూడా నాటేసుకుందాం ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ వేయాలి కొంచెం చూసేసి పెట్టేసాను. చాలామంది కింద పాదులు పెట్టావు కదా, తోలు కడతానని పైకి పాకిస్తాను అంటున్నావు, ఎలా కోసుకుంటావు, ఎలా కట్ చేస్తావు అని చెప్పి కామెంట్ చేశారు. సో నేనేం చెప్తానంటే, క్రీపర్స్ అన్నీ తోడుతో పైకి కడతాం కదా, పైన సపోర్ట్ తీసుకొని. ఇట్లా కాయలు, బీరకాయలు, సొరకాయలు ఇట్లా వచ్చినప్పుడు పైకి వెళ్ళి ఒకరు అంటే హార్వెస్టింగ్ చేసే టైంలో ఎలా కోసుకుంటారు అంటే, పైన తోడు లూజ్ చేసి కిందకి వదిలితే మనం చక్కగా కాయలన్నీ కోసుకొని ఆకులు ఏమీ నలగకుండా పైనుంచి ఒకరు వదలాలి, కిందన మనం హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే అసలు పాదేమీ డ్యామేజ్ అవ్వదు. మామూలుగా అయితే మనం లేదనంటే పైన చాలా పెద్ద సెటప్ చేయాలి, లేదా కిందేమో మనకు ఆప్షనల్ లేదన్నట్టు. అందుకని చెప్పేసి అలా ప్లాన్ చేశాను. సో అదనమాట మీ కామెంట్కి ఆన్సర్
మిరపనార అయితే ఆల్మోస్ట్ వేసేసాను ఫ్రెండ్స్. ఇంకొక 2 మొక్కలు ఉన్నాయి నా హ్యాండ్స్లో. ఇందులో వేసేసుకుందాం. ఇంకా కింద కుండీలు కనిపించకుండా అటు ఇటు ఉన్నాయి, నేను తెప్పించడం అవ్వలేదు. అది ఈరోజు ఏదో ఒకలాగా తెచ్చి పెట్టాలి, పైన నేనే పెట్టాలేమో. ఇక అసలు సాయిల్ ఎంత లూజ్ ఉందంటే అంత లూజ్ ఉంది. సో అలాగే ఇంకా వంకాయ నారు ఉంది. ఇంకా 2 బెండ మొక్కలు కనిపిస్తున్నాయి. సో బీర మొక్క ఒకటి ఉంది. బీర ఒక 2 పైన వేద్దామని అనుకున్నా ఫ్రెండ్స్. సో ఇదేదో పాదు కూడా కనిపిస్తుంది, కాకరకాయ పాదులో అనిపిస్తుంది నాకు. ఈ బంతిలోనే 2 రకాలు, ఒకటి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ అన్నమాట. క్రీపరు చక్కగా పాకి పైనంతా చక్కగా పాకింది. మొన్న చాలా పెద్ద గాలి వచ్చింది కదా ఫ్రెండ్స్, అప్పుడు మొత్తం ఇదైపోయింది అనమాట, కిందే తెగిపోయి పడిపోయింది. అప్పుడు నేను మళ్ళీ కట్టాను. చూద్దాం ఈసారి ఎలా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇవి బీరపాదులు ఫ్రెండ్స్. కొంచెం ఒక 2 ఇక్కడ నాటుదాం అన్నట్టు, ఒకటి ఇక్కడ పెట్టా. ఇందులో ఒక బొబ్బాస్ చెట్టు పెట్టాను కదా నిన్న. సో ఇక్కడ ఒకటి పెట్టా. దీన్ని ఇక్కడ తాడు కట్టాలి. ఇది బొబ్బాస్ చెట్టు ఫ్రెండ్స్, నిన్న వేసాం కదా. ఒక వన్ డే అయితే ఇలా మంచిగా నిల్చుంటాయి అన్నట్టు. ఈ పెద్ద కుండీల్లో మనకి కావాల్సినన్ని చక్కగా వేసుకోవచ్చు, బలంగా మంచిగా వస్తాయి. సో నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్, ఈ కాకరకాయది పాదు ఉంది, దీన్ని కూడా ఇక్కడే ఒక దగ్గర పెట్టేద్దాము. మధ్య మధ్యలో ఒక్కొక్కటి మిరపనార అయితే పెట్టేస్తే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఒక సైడ్కి పెడితే మిరప పక్కకి వాళ్తుంది కాబట్టి ఒక సైడ్కి పెడదాము. చూద్దాం ఎలా వస్తాయి. ఒక 5 అయితే పెడుతున్నాను. మనం ఎన్ని మొక్కలు వేసినా ఏది వేసినా ముందైతే సాయిల్ అయితే మంచిగా ఉండేలా చూసుకోవాలి. సాయిల్ బాగాలేదా అని అంటే చూడండి, ఇది ఎప్పటి కుండీలు, పాతింటి దగ్గర ఒక కుండీలు అనమాట. అయినా సరే మట్టి తీసి వేసామనుకోండి, కానీ చాలా రోజుల నుంచి ఇది వాడట్లేదు, ఆల్మోస్ట్ 1.5 year నుంచి. ఇప్పుడు దీనిపైన నేను మళ్ళీ కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపిట్ ఇలాంటివి వేస్తూ ఉంటాను. ఇది నాటేకి ఇలా అయిపోలేదు, 1 week 10 days అయిపోయిన తర్వాత ఈ మొక్కలన్నిటికీ మళ్ళీ కంపోస్ట్ ఇస్తూ వస్తాను. సో అప్పుడు ఇంకా బలంగా అవుతాయి అన్నమాట. అయినా సరే ఎంత లూజ్గా ఉంది చూసి, ఇది చూసారా ఎంత బంకగా అయిపోయిందో. ఇలా ఇలా ఉంటే ఇంకా అసలు మొక్క లోపలికి వెళ్ళదు అన్నట్టు. దీన్ని కూడా కంపోస్ట్ అండ్ కోకోపీట్ వేయాలి ఈ ప్లాంట్కి. మార్నింగ్ అయితే అంటే వైట్ కలర్ ముద్ద మందారంలా వస్తుంది అనమాట ఈ ప్లాంట్. ఈవినింగ్ అయ్యేసరికి పింక్ కలర్ లాగా చేంజ్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఇంతకుముందు మన దాంట్లో చూసి ఉంటారు, చూడలేదు అంటే షార్ట్స్లో చూడండి. ఇది వాటర్ పోయాలండి, పెట్టేసుకుందాం. ఇందులో పాలకూర వేసా, ఒక టమాటా కూడా వేసా. ఇవి ఎండిపోయిన కొమ్మలు తీసుకెళ్ళిపోవాలి కిందకి. ఇక్కడ వంకాయ వేసాం కదా, సరే ఒక మిరప కూడా వేసేద్దాం. ఇంకా
వంగనారు ఉంది. సో ఇంక ఇదే ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం తీసేయాలన్నమాట కింద పడిన ఎర్ర. మనం ఈ కుండీల్లో ఏమంటారు మన బెండ మొక్కలు వేసుకుందాము. ఎందుకంటే కొంచెం సైజు పెద్దవి ఉన్నాయి అనుకోండి ఫ్రెండ్స్. అసలు చూస్తున్నారా మట్టి అయితే ఎంత లూజ్గా ఉందంటే ఇందులో చాలా మట్టుకి కోకోపీట్ కౌడంగ్ ఇదే ఉంటుంది. ఇందులో ఒక 2 అయితే వేసుకుందాము. బెస్ట్ ఏంటంటే పెద్ద కుండీల్లో వేసుకుంటే కనుక ఇవి విరిగిపోతున్నాయి. పెద్ద కుండీల్లో వేసుకుంటే వీటికి బలం సరిపోతుంది అన్నట్టు. వీటికి సపోర్ట్కి స్టిక్ కూడా పెట్టాలి. పెట్టేసుకున్నాం కాబట్టి ఓన్లీ లీఫీ వెజిటేబుల్స్, బ్రింజాల్స్ అండ్ బెండ మొక్కలు మాత్రమే ఇక్కడ వేస్తున్నాను. అండ్ టమాటా నారు. రెండు వేస్తున్నాం కాబట్టి కొంచెం మనకి పర్వాలేదు అన్నట్టు. బాగుంటుందని అంటే వంకాయ మొక్కలు ఉన్నాయి కదా, వాటికి పాలినేషన్ అవుతుంది అని చెప్పి మధ్యలో పూల మొక్కలు పెట్టాను అన్నమాట. యాక్చువల్లీ ఒకేసారి ఏది ఎక్కడ వేయాలో కూడా ఐడియా రావట్లేదు. కొన్ని రోజులు పోతే మనకి కుండీలు కొంచెం బాగా ఐడియా వస్తుంది. ఆయనకు ఆఫీస్ టైం అయిపోవడం, మొక్కలు కూడా తెచ్చి 2 days అయిపోతుంది కదా, ఇంక నేను వేసేయాలని డిసైడ్ అయ్యి వేసేస్తున్నాను అనమాట. కానీ కుండీ సైజుని బట్టి మొక్క ఏ మొక్క అని దాన్ని బట్టి వేస్తాను అనమాట. ఇక్కడైతే మళ్ళీ వంకాయ మొక్కలే పెట్టుకుంటున్నాను. ఎంత హాయిగా కూల్గా ఉంది ఫ్రెండ్స్. మార్నింగ్ చల్ల గాలి బాగా వేస్తుంది. సో ఫ్రెండ్స్, నిన్న ఈవినింగ్ అయితే కొన్ని మొక్కలు వేసేసి వెళ్ళిపోయి, హస్బెండ్ లేరు, ఏది ఎక్కడ వేయాలి, హస్బెండ్ ఆఫీస్ నుంచి రాలేదు, లేట్ వచ్చారు. సరే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇద్దరు కలిపేద్దాము, ఏది ఎక్కడ వేయాలి కూడా ఆయనే ఐడియా ఇస్తారు. సో అందుకని ఇంక నేనైతే ఏం వేయలేదు, అలా వదిలేసాను అనమాట నీళ్ళు జల్లేసి. ఇప్పుడైతే కొన్ని ఎక్కడ వేద్దాం చూద్దాం.